ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ విశ్వానికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్నటువంటి సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మనం నిన్న చెప్పుకున్నాం జీవితాన్ని శుద్ధి చేసే 7 మార్గాలు. అందులో నిన్న ఒకటి చెప్పుకున్నాం. ఈరోజు స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మన జీవితాన్ని శుద్ధి చేసే 7 మార్గాలలో రెండవది ఏంటి అంటే స్నానం శరీరాన్ని శుద్ధి చేస్తుంది. స్నానం అనేది మన భారతీయ సంస్కృతిలో కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకునే ఒక రోజువారీ అలవాటు మాత్రమే కాదు. అది ఏంటంటే శారీరక పరిశుభ్రతతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక క్రమశిక్షణకు కూడా ఒక చిహ్నంగా భావించబడిందనమాట. చూడండి, మనం ఉదయం నిద్ర లేచినంబడే మన శరీరం ఎలా ఉంటుంది? చెమట, దుమ్ము, ఒక మత్తు, మలినాలు ఇవన్నీ ఉంటాయి. అంటే తమో గుణ స్థితిలో ఉంటుందన్నమాట. స్నానం చేసిన తర్వాత ఏమవుతుంది? శరీరం తేలికగా అవుతుంది, మనస్సు కూడా ఎంతో ఉల్లాసంగా మారుతుంది. ఆ రోజును కొత్తగా ప్రారంభించాలనే ఉత్సాహం కూడా కలుగుతుంది అన్నమాట. అందుకే మన పెద్దలు, మన పూర్వీకులు ఏం చెప్పారు అంటే స్నానాన్ని దైనందిన జీవితంలో ఒక పవిత్రమైన క్రమంగా పెట్టారు. ఇక్కడ మనం చిన్న ఉపమానం చూద్దాం. ఏంటి అంటే మనం ప్రతిరోజు ఒక వాహనాన్ని కనుక ఉపయోగిస్తూ ఉంటే, తిప్పుతా ఉన్నామనుకోండి, దానిపైన ఏమవుతుంది? ఎంతో దుమ్ము నిండుకుంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? అది మనం చూడ్డానికి ఎంతో మురికిగా ఉంటుంది. ఒక్కసారి గనక మనం నీటిని ఉపయోగించి శుభ్రం చేశామనుకోండి, దాని అసలు స్వరూపం తిరిగి వస్తుంది. అలాగే మన శరీరం కూడా అలాంటిదే అన్నమాట. మనం ప్రతిరోజు ఎంతో పని చేస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో ప్రయాణిస్తూ ఉంటాం. మన పైన అప్పుడు చెమట పేరుకపోతుంది, దుమ్ము పేరుకపోతుంది. శరీరం పైన కనిపించని ఎన్నో సూక్ష్మాతి సూక్ష్మమైన మలినాలు కూడా మనపై పేరుకుపోతాయి. స్నానం చేయడం వల్ల ఏమవుతుంది? వాటిని తొలగించడానికి సహాయపడుతుంది అన్నమాట. శరీరం శుభ్రంగా ఉన్నప్పుడే మన మీద మనకు ఒక మంచి అవగాహన అనేది కలుగుతుంది, ఒక మంచి భావన అనేది కలుగుతుంది. అందుకే శరీరం స్నానం అనేది ఆరోగ్యానికి మాత్రమే కాదు, ఇంకెందుకంటే ఆత్మవిశ్వాసానికి కూడా సహాయకారి అన్నమాట. ఏదో స్నానం అని అనుకుంటాం కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే స్నానం అనేది తప్పనిసరి. అందుకే తటవర్తి సార్ ఏం చెప్తున్నాడు? ఉదయం లేచినెంబడే స్నానం చెయ్యండి, స్నానం చేసి ఈ ధ్యానంలో కూర్చోండి అని చెప్తున్నాడు. ఇక భారతీయ ఆచారంలో నీటికి ఎంతో గొప్ప స్థానం ఉంది అన్నమాట. నదులను పవిత్రంగా భావిస్తారు, అంతే కదా. పుష్కరాలంటూ ఆ సమయంలో ఎందరో, ఆ పుష్కరాల సమయంలో ఎందరో వెళ్ళి స్నానాలు చేస్తుంటారనమాట. ఇంకా పూజకు ముందు కూడా స్నానం చేయడం వంటి సాంప్రదాయం ఉంది. మనం పూజ చేయాలి అనుకుంటే ముందు స్నానమే అంటాం, స్నానం చేసిన తర్వాతే పూజ అంటాం. మరి నీటికి రంగు లేదు, వాసన లేదు, భేద ఎలాంటి భేదాభావం కూడా లేదు. చూడండి, ఆ నీటిని ఎవరైనా తాకినా వారిని శుభ్రం చేయడానికే ఆ నీరు ప్రయత్నిస్తుంది. బాగా మురికిగా ఉండి
ఓ నదిలో దుంకావనుకోండి, ఆ మురికి అంతా వెళ్ళిపోతుంది. నువ్వు ధనవంతుడివా, బీదవాడివా, పేదవాడివా, చిన్నవాడివా, పెద్దవాడివా, ఇలా ఎలాంటి తరతమ భేదాలు లేకుండా అందరికీ ఒకే విధంగా ఈ నీరు ఉపయోగపడుతుంది. అందుకే నీరు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఏంటి అంటే, శుద్ధి అనేది అందరికీ అవసరం. శుద్ధి అనేది అందరికీ అవసరం. శుద్ధికి భేదభావం అనేది ఉండదు. మరి శరీర పరిశుభ్రత మాత్రమే కాదు, మరి ఇంకేం కావాలి అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన కూడా పవిత్రంగా ఉండాలి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం బాహ్య శుచి అయితే, మనసులో చెడు ఆలోచనల నుండి ఈ మనసును చెడు ఆలోచనల నుండి కాపాడుకోవడం అంతర్శుచి అన్నమాట. ఈ రెండు కలిసినప్పుడే సంపూర్ణ పరిశుభ్రత ఏర్పడుతుందన్నమాట. మనకు అర్థం కావడానికి ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఒకసారి ఒక గురువు గారు తన శిష్యుని అడుగుతాడు, ఏమని అంటే, నువ్వు ప్రతిరోజు ఎందుకు స్నానం చేస్తావు అని. అప్పుడు ఆ శిష్యుడు చెప్తాడు, నా శరీరం శుభ్రంగా ఉండడానికి అని. మరి గురువు అడుగుతాడు ఏమని, అయితే నీలో ఉన్న కోపానికి ఎప్పుడన్నా స్నానం చేయించావా? నీలో ఉన్న అసూయను ఎప్పుడన్నా శుభ్రం చేశావా? నీలో ఉన్న చెడు అలవాట్లను ఎప్పుడైనా కడిగావా? ఇవన్నీ అడుగుతాడు. అసలు అవి ఉన్నట్టు కూడా ఆ శిష్యుడికి తెలియదు. ఏం చేస్తాడు శిష్యుడు? మౌనంగా ఉంటాడు. అప్పుడు గురువు చెప్తాడనమాట, నీటితో శరీరాన్ని శుభ్రం చేయడం చాలా సులభం. అంతే కదా, చెంబడి నీళ్ళు పోసేసుకుంటే మన పైన ఉన్న మురికి వెళ్ళిపోతుంది. కానీ ఆలోచనలను శుభ్రం చేయడానికి ఏమవసరం తెలుసా? జ్ఞానము, నియమము, సత్సంగం అవసరం అన్నమాట. ఇక్కడ మనకి స్నానం యొక్క లోతైన అర్థాన్ని గుర్తు చేస్తున్నారనమాట. ఇక స్నానం చేసిన తర్వాత కలిగే అనుభూతిని ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఉదయం లేచినప్పుడు అలసటగా ఉందనుకోండి, స్నానం చేసినప్పుడే మన శరీరం చురుకుగా మారుతుంది. నిద్ర మత్తు అనేది తొలగిపోతుంది. శరీరం కూడా తాజాగా ఉంటుంది. ఈ ఫీలింగ్ మనకందరికీ తెలుసు. స్నానం చేయకముందు ఎలా ఉంటుంది, స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఎవరికి వాళ్లకు స్వయంగా అనుభవమే. అప్పుడు ఏమనిపిస్తుంది, మనసులో కూడా ఈ రోజు నాకు ఎంతో హాయిగా ఉంది అనే భావన కూడా కలుగుతుంది అన్నమాట. అలాగే స్నానము ఒక రకంగా మనకు పునః ప్రారంభాన్ని ఇస్తుందన్నమాట. నిన్నటి అలసటను పక్కన పెట్టేసి ఈ రోజు కొత్తగా ప్రారంభించడానికి ఒక అవకాశం ఇస్తుందన్నమాట. అందుకే స్నానాన్ని కేవలం ఒక పనిగా కాకుండా ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా చూడవచ్చు. ఏదో కొందరు ఉంటారు, స్నానం చేయరా అని చెప్పా అనుకోండి, ఏదో అటో చెంబు ఇటో చెంబు పోసుకొచ్చి అయ్యిందమ్మా అనిపిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఈ రోజు కొత్తగా ప్రారంభిస్తున్నట్టుగా ఉండొచ్చు అనమాట. ఇక మన శరీరాన్ని దేవాలయం వంటిదని మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయం చెప్తుంది. అవును, దేహమేరా దేవాలయం అని మనకు ఒక పాట కూడా ఉంది దేవాలయం సినిమాలో. అంటే శరీరాన్ని దేవాలయంతో పోల్చడం జరిగిందనమాట. మనం దేవాలయాలకు వెళ్లే ముందు ఏం చేస్తాం, మనం పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటాం. అలాగే స్నానం చేసే వెళ్తామన్నమాట. అలాగే మన శరీరానికి కూడా గౌరవంగా చూసుకోవాలన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 17వ అధ్యాయం 15వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. ఏంటి అంటే, శరీరానికి సంబంధించిన
తపస్సులో శౌచాన్ని పేర్కొనడం జరిగింది. అంటే శరీర పరిశుభ్రత కూడా ఒక నియమబద్ధమైన జీవన విధానంలో భాగమే. మన శరీరాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే స్నానం శరీరాన్ని శుభ్రం చేస్తుంది, కానీ స్నానం మాత్రమే మనిషిని పవిత్రుణ్ణి చెయ్యదు. మనం స్నానం చేసినంత మాత్రాన్నే మనసు కూడా పవిత్రం అవుతుందా అంటే కాదు, మనిషిని పవిత్రం చెయ్యదు. చూడండి, ఒక వ్యక్తిని అంటే బాగా డబ్బులున్న అతను కనుక మనం చూస్తే అతను ఎన్నో విలువైన సబ్బులు, ఖరీదైన సబ్బులతో స్నానం చేసిన అతని మనసులో ఇతరులను మోసం చెయ్యాలి, అబద్ధాలు చెప్పాలి, ఇంకా కోపంతో అందరినీ బాధించాలి, ఇలా అతని బాహ్య ఉన్నాడు అనుకోండి, అతని బాహ్యం అంటే శరీరం పరిశుభ్రంగా ఉన్నా కూడా అంతరంగం శుభ్రంగా ఉండదన్నమాట. అందుకే ఏంటి, బాహ్య శౌచంతో పాటు అంతర్ శౌచ్యం కూడా అవసరం అన్నమాట. శరీరానికి నీరు అవసరం, మనసుకు సత్యం అవసరం, బుద్ధికి జ్ఞానం అవసరం, హృదయానికి ప్రేమ అవసరం. చూడండి, మనం ఒక ఇల్లును కనుక తీసుకుంటే ఆ ఇంటి బయట మొత్తము రోజు ఏ దుమ్ము పడకుండా క్లీన్ చేస్తున్నాం అనుకోండి, అలాగే లోపల అంతా చెత్తగా ఉంది అనుకోండి, బాగుంటుందా? బయట చూడడానికి నీట్గా ఉంది, లోపల అంతా చెత్తనే. మనం లోపల కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే మన జీవితం కూడా, మనిషి జీవితం కూడా అలాగే. బయట ఎంత చక్కగా కనిపించినా మనలో ద్వేషం, అహంకారం, అసూయ, మోసం ఇలా అన్ని ఉంటే మన అంతరంగ శుద్ధి ఇంకా జరగనట్టే. బయట ఎంత శుభ్రం చేసుకున్నా కూడా లోపల ఇవన్నీ మలినాలు ఉంటే నీ అంతరంగం శుద్ధి లేనట్టు అన్నమాట. అందుకే మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా నీటితో నా శరీరాన్ని శుభ్రం చేసుకున్నట్టే నా మనసులోని చెడు భావనలు కూడా నేను క్రమంగా తొలగించుకోవాలి అని అనుకోవాలన్నమాట. అందుకే పెద్దలు ఉదయం స్నానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. దీనిలో ఒక క్రమశిక్షణ కూడా ఉంది. ఏంటి అంటే ఉదయం లేచిన వెంటనే శరీరాన్ని శుభ్రం చేసుకోవడం, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించడం, ధ్యానం చేయడం మన రోజులో ఒక మంచి ప్రారంభాన్ని చేస్తాయి. మనం ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఆ రోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రతిరోజు ఎలా ఉదయాన్ని ప్రారంభిస్తామో చాలా సందర్భాలలో ఆ రోజు మన మనస్థితిపై దాని ప్రభావం ఉంటుంది. అంటారు కదా, ఉదయం లేచినప్పుడే చికాకుగా ఉంది అనుకోండి, ఆ డే మొత్తం చికాకుగానే గడిచిపోతుంది. అందుకే చెప్తారు కదా మన పెద్దలు, లేచేటప్పుడు ప్రశాంతమైన వందనంతో నవ్వుతూ లేవాలి అన్నమాట. అందుకే ఉదయం లేచేటప్పుడు కోపము, ఆందోళన, ఫోన్లు, ఈ సోషల్ మీడియా వంటి వాటితో మునిగిపోకుండా ముందుగా ఏం చేయాలి, ప్రశాంతంగా లేవాలి. లేచి నెంబడే మనం స్నానం కనుక అంటే ఈ శరీరాన్ని శుభ్రం కనుక చేసుకుంటే ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ప్రారంభం అవుతుంది మన రోజు అన్నమాట. చూడండి, మనకి ఇక్కడ ఒక ఉదాహరణ. రైతు పొలంలో విత్తనాలు వెయ్యాలనుకుంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ నేలను మొత్తం శుద్ధి చేసుకోవాలి, అంటే శుభ్రపరచుకోవాలి. దానికోసం ఏం చేస్తాడు, అక్కడ ఉన్న పొలాన్ని దున్నడము, ఎరువులు వేయడము, ఏదన్నా ముళ్ళు, కంప అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ
తీసివేయడం, అవసరమైనంత నీరు అందిస్తాడు. ఎందుకు అంటే మంచి పంట కావాలి అంటే మంచి నేల అవసరము. అలాగే మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి జీవితం కోసం శరీరం కూడా ఒక సాధనంగా ఆరోగ్యంగా ఉండాలి అన్నమాట. శరీరం అనారోగ్యంగా ఉన్న, అలసటగా ఉంటే ఏమవుతుంది? మనం చేసే పనుల పైన దాని ప్రభావం పడుతుంది అన్నమాట. అందుకే శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడం ఆధ్యాత్మిక జీవితానికి సహాయకారి అన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 6వ అధ్యాయం 17వ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖ అని చెప్పడం జరిగింది. అంటే ఆహారం, వినోదం, పనులు, నిద్ర, మేల్కొల్పు అన్నిటిలోనూ సమతుల్యత ఉన్న వారికి యోగం దుఃఖాన్ని తొలగించేదిగా ఉంటుంది. మరి దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆధ్యాత్మికత అంటే శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు, శరీరాన్ని సరి అయిన విధంగా చూసుకోవడం కూడా సాధనలో ఒక భాగమే అన్నమాట. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి ఏది అవసరం లేదు అని కాదు, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే శరీర శుభ్రత కూడా చాలా అవసరం. అంటే ఈ శరీరం చక్కగా ఉంటేనే, అన్ని చక్కగా పనిచేసినప్పుడే మనకు సాధనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. అలాగే స్నానము మనకు మరో గొప్ప పాఠం నేర్పుతుంది. ఏంటి అంటే ప్రతిరోజు కూడా శుద్ధి అనేది అవసరం. ఒకసారి స్నానం చేశాము, ఇక జీవితాంతం శరీరం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అనకుండా మరుసటి రోజు కూడా మళ్ళీ మనం స్నానం చేస్తాం కదా. అదే విధంగా ఒక్కసారి మనకు మంచి ఆలోచనలు వచ్చిందని ఆ ఆలోచనే మన జీవితాంతం ఉంటుంది, మన మనసు మంచిగా ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ గంట మంచి ఆలోచన వచ్చిందంటే మరి గంటకి ఏ ఆలోచన వస్తుంది అనేది తెలియదు. అందుకని ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా మన ఆలోచనలను పరిశీలించుకుంటూ ఉండాలన్నమాట. మనం ఒకసారి ఏదో ప్రార్థన చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది, ఇంకా నా రోజులన్నీ ఇలాగే ప్రశాంతంగా ఉంటాయి అంటే ఉండవు అన్నమాట. ప్రతి రోజు కూడా మనకు ఆధ్యాత్మిక సాధన అనేది అవసరం అన్నమాట. ఒక్కసారి మనం మంచి పనులు చేస్తే జీవితాంతం మనం మంచి వ్యక్తులుగా ఉంటాము అంటే మనం ప్రతి రోజు కూడా మంచి పనిని ఎంచుకోవాలి. స్నానం మనకు నిరంతర సాధన సత్యాన్ని నేర్పుతుందన్నమాట. ఇక నీరుకు ఇంకొక గొప్ప లక్షణం ఉంది. ఏంటి అంటే అది ప్రవహిస్తూ ఉంటుంది. నిలిచిపోయిన నీరు ఎలా ఉంటుంది? కొంతకాలానికి దుర్వాసన వస్తుంది. మురికి గుంటల్లో చూస్తుంటాం. ఆ నీళ్ళు అలాగే నిలిచిపోవడం వల్ల ఎంతో దుర్వాసన వస్తుంది అన్నమాట. ప్రవహించే నీరు ఎప్పుడు తాజాగా ఉంటుంది. చూడండి, నదులు పారుతూ ఉంటాయి, అలాగే డైరెక్ట్ గా కూడా మనం తాగేస్తూ ఉంటాం అన్నమాట. మన జీవితంలో కూడా ఏంటి మంచి భావాలు ప్రవహిస్తూ ఉండాలి, మనం ప్రేమను పంచుతూ ఉండాలి, జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి, ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి, ఎప్పుడు మంచి పనులే చెయ్యాలి. మనలోని మంచితనాన్ని కేవలం మన దగ్గరే నిల్వ చేసుకుంటే దానివల్ల మనకు ప్రయోజనం అనేది ఉండదు, ప్రయోజనం అనేది తగ్గిపోతుంది. నీరు ప్రవహిస్తున్నప్పుడు ఎన్నో జీవులకు ఉపయోగపడినట్టే మనలోని మంచితనం కూడా ఇతరులకు ఉపయోగపడినప్పుడు ఆ జీవితానికి అర్థం అనేది ఉంటుంది. అంతే కదా, నదులు పారుతూ ఎన్ని జీవులకో, ఎన్ని పంట పొలాలకో సహాయకారిగా ఉంటుంది. అలాగే మనం కూడా
ఉండాలి అన్నమాట. ఇక మనం స్నానం చేసేటప్పుడు ఏమనుకుంటా, నా శరీరంలో ఉన్న అలసట పోవాలి, నా మనసులో ఉన్న కోపం పోవాలి, నా మాటల్లో మాధుర్యం రావాలి, నా ఆలోచనలో స్వచ్ఛత రావాలి. ఇలా మనం మనసులో అనుకుంటూ గనక మనం స్నానం చేస్తే అది కూడా కొంత అంతరంగ శుద్ధి జరుగుతుందన్నమాట. ముఖ్యంగా మన పిల్లలకు స్నానం యొక్క విలువ చిన్నప్పటి నుంచే నేర్పాలి. మనం మామూలుగా పెద్దలం ఏం చెప్తాము, స్నానం చేయకుంటే నీవు దెబ్బలు తింటావు అని భయపెడుతుంటాం. మనం చేయవలసింది అది కాదు. మన శరీరము మనకు దేవుడు ఇచ్చిన అమూల్యమైన సాధనం. దాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పాలి. అంటే పిల్లలు మన మాటల కంటే మన ప్రవర్తనను ఎక్కువగా అనుసరిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలి, తమ పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను గనక గౌరవిస్తే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. నిజమే కదా. తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారన్నమాట. మనకు శరీరం ఏంటి, ఒక వాహనం లాంటిది అన్నమాట. మనం ప్రయాణించడానికి వాహనం అవసరమైనట్లే ఈ జీవిత ప్రయాణం చేయడానికి కూడా శరీరం అవసరం అన్నమాట. వాహనం శుభ్రం చేయకుండా, దానికి సరి అయిన ఇంధనం పెట్టకుండా, సర్వీసింగ్ చేయకుండా వాడితే ఏమవుతుంది, ఒక రోజు అది సమస్యలు ఇస్తుంది. అంతే కదా. వాహనాలను దాన్ని సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలి, శుభ్రం చేస్తూ ఉండాలి, అన్ని చేస్తూ ఉండాలి. అలాగే శరీరాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచకుండా, సరి అయిన ఆహారం తీసుకోకుండా, తగిన నిద్ర లేకుండా, ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా గనక జీవిస్తే మన శరీరం మనకు సహకరించడం మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అన్నమాట. నిద్ర లేకుండా ఒక 2 రోజులు ఉండగలుగుతాం, 3వ రోజు వీక్ అయిపోతుంది అన్నమాట. అందుకే శరీర సంరక్షణ స్వార్థం కాదు, అది బాధ్యత అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నారు. ఏంటి అంటే, పరిశుభ్రత విషయంలో కూడా అతిగా వెళ్ళకూడదు. అంటే బయట కనిపించే అందం కోసం మాత్రమే శరీరం చూసుకోవడం సరిపోదు. కొందరు మేకప్లు వేస్తూ ఉంటారు కదా, దాని గురించి చెప్తున్నారు అనమాట. అందంగా కనిపించాలని ఎన్నో మేకప్లు వేయడము, ఖరీదైన చీరలు కట్టడం, అందంగా కనిపిస్తాము అని, అలాంటివి సరిపోవు. శరీరాన్ని గౌరవించాలి, కానీ శరీరం పైన అహంకారం పెంచుకోకూడదన్నమాట. మనకి మతాలలో ఈ టాపిక్ వస్తుంది కదా, గొప్ప మతం అని. అదనమాట. మన శరీరం ఏంటి, తాత్కాలికము. ఈ శరీరం మనకు ఒక సాధనం మాత్రమే. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి, ఇతరులకు సేవలు చేస్తూ ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి. అదే శరీర సంరక్షణకు ఉన్న అసలైన ప్రయోజనం అన్నమాట. చివరిగా మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఏంటి అంటే, నీరు శరీరంపై ఉన్న మురికిని తొలగిస్తుంది, కానీ మనసులో మురికిని తొలగించేది ఏంటి అంటే సత్యం, సత్సంగం, ధ్యానం, మంచి ఆలోచనలు, మంచి పనులు. కాబట్టి మనం స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోవడమే కాదు, మన అంతరంగాన్ని కూడా పరిశీలించుకోవాలన్నమాట. ఈ రోజు నా ఆలోచనలు నిన్న కంటే పవిత్రంగా ఉన్నాయా? నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగించానా? నేను ఎవరికైనా సహాయం చేశానా లేదా? నా వల్ల ఎవరి హృదయాన్నైనా బాధించానా లేక సంతోష పెట్టానా? ఇలా మనం ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. శరీరాన్ని శుద్ధి చేసే 7 మార్గాల్లో 2వది మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఏంటి అంటే,
శరీరాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. శరీరాన్ని అట్లాని శరీరాన్ని ఆరాధించవద్దు. శరీరాన్ని పవిత్రమైన సాధనంగా గౌరవించు. స్నానం శరీరాన్ని శుభ్రం చేస్తుంది. శుభ్రమైన శరీరం నాకు ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని, క్రమశిక్షను ఇస్తుంది. కానీ ఆ శుభ్రత మన ఆలోచనల్లోకి, మాటల్లోకి, ప్రవర్తనలోకి వచ్చినప్పుడే సంపూర్ణ శుద్ధిగా మారుతుంది అన్నమాట. అందుకే మనం ప్రతిరోజు కూడా స్నానం తప్పనిసరిగా చెయ్యాలి అన్నమాట. మనం ఇంకా రోజు మనని మనం పరిశీలించుకోవాలి. నేను ఎలా స్నానం చేసి ఈ శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నానో, నా హృదయంలో ఉన్న కోపం, అసూయం, అహంకార, ద్వేషాన్ని కూడా నేను క్రమంగా విడిచిపెట్టాలి. నేను ఈరోజు ఈ శరీరంతో మంచి పనులు చెయ్యాలి. నా మాటల్లో మంచి మాటలే రావాలి. అందరికీ నేను మంచి మాటలే చెప్పాలి. ఇంకా నా మనసుతో మంచి ఆలోచనలు చెయ్యాలి అని మనం రోజు ఒక అలవాటుగా చేసుకోవాలి. అలవాటే చిన్న చిన్నగా ఒక ఆధ్యాత్మిక సాధనంగా మారుతుంది అన్నమాట. శరీరానికి నీరు శుద్ధిని ఇస్తుంది. మనసుకు సద్భావనలు శుద్ధిని ఇస్తాయి. బుద్ధికి జ్ఞానం శుద్ధిని ఇస్తుంది. హృదయానికి ప్రేమ శుద్ధిని ఇస్తుంది. ఈ 4 కలిసినప్పుడు మనిషి జీవితం నిజమైన అర్థంలో పరిశుభ్రం అవుతుంది. అందుకే స్నానం శరీరానికి శుద్ధి చేస్తుంది అనే మాట ఒక సాధారణమైన వాక్యం కాదండి. మన శరీరాన్ని గౌరవిస్తూ మన అంతరంగాన్ని కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని గుర్తు చేసే జీవన సందేశం అండి. మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.